2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలామంది పంచభూతాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాము. అవి మన బాడీలో కూడా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మన కెరియర్కి సంబంధించి, దాంతోపాటు మన యొక్క లైఫ్కి సంబంధించి కూడా పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న, స్పిరిచువల్ పరంగా మనం చూసుకున్న పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అసలు పంచభూతాలకి, రాశులకి, నక్షత్రాలకి, మానవులకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా మన శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరంగానే మనం పిలుస్తామమ్మా. అంటే ఆ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణమై ఉంది. తర్వాత ఏంటి అంటే సృష్టిలో ప్రతి దానికి కూడా, ప్రకృతి ప్రతి దానికి కూడా పంచభూతాల యొక్క ఇంటర్లింక్ కనెక్షన్ కనబడుతూ ఉంటుందండి. అందుకే చూడండి అమ్మా, జ్యోతిష శాస్త్రానికి, చంద్రుడి యొక్క గమనానికి, పౌర్ణమికి, అమావాస్యకి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి అలల యొక్క డిఫరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ గ్రహణము కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్ అండి. ప్రకృతి, పంచభూతాలు అన్నీ ఇంటర్లింక్ అమ్మ. అదేవిధంగా ప్రతి రాశి వారి మీద కూడా ఈ పంచభూతాల యొక్క ప్రభావితం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి కూడా ఒక్కొక్క ఆధిపత్యం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క గ్రహం తీసుకోండి. గురుబలం అంటూ ఉంటాం మనం. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆకాశతత్వం అండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని అనేటువంటి ఆయన వాయుతత్వం అండి. బుధుడు అంటూ ఉంటాం వ్యాపారకారకుడు. తర్వాత డబ్బుకి, సంపదలకి కారణమైనటువంటి బుధుడు భూమితత్వం అండి. తర్వాత శుక్రుడని పిలుస్తూ ఉంటాం. అంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకపోతే మనీ అట్రాక్షన్ కానీ, జన ఆదరణ, వశీకరణ అన్నిటికీ కూడా శుక్రుడు జలము, జలతత్వం, వాటర్ అనమాట. సో అలా ఏంటి అంటే రవి కుజులు అంటే పొలిటికల్, రాజకీయాలు, ఇవన్నిటికీ కూడా అగ్నితత్వం. అవన్నీ ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం కూడా ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అలా ఏంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారి యొక్క తత్వము లోపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏలినాటి శని అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి శరీరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల స్టేబిలిటీ కనబడదు. ఏదో ఒక విధంగా వాయుతత్వం ఎక్కడుందండి? 12వ స్థానంలో ఏలినాటి శని అనుకోండి. అంటే డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం. అదే జన్మల్లో వాయువు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టేబిలిటీ లేకపోవడం. జన్మల్లో ఉన్నారనుకోండి శని, అంటే హెల్త్ మీద అనమాట. హెల్త్ స్టేబుల్గా ఉండదు, డబ్బు అనేటువంటిది నిలబడదు, మాటలు అనవసరంగా అవమానాలు పడాల్సినటువంటి యోగం పడుతుంది. ఇలా అనేక రకాలుగా వాయుతత్వము అంటే నిలకడ లేనటువంటి తత్వంగా శని అనేటువంటి ఆయన ప్రభావితం చేస్తూ ఉంటారమ్మా. కన్యా రాశి వారి కనుక మనం చూసుకుంటే, సో పంచభూతాలని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వం ఉంటుందని మనం చెప్తూ ఉన్నాము. కన్యా రాశి వారు ఏ తత్వంతో కూడి ఉంటారంటారు? ఈ 2026లో ఈ తత్వాల యొక్క ప్రభావము కన్యా రాశి పైన ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు కూడా భూత తత్వము అండి. అంటే ఏంటి అంటే భూమి యొక్క తత్వం యొక్క ఆధారితంగానే ఈ కన్యా రాశి యొక్క స్వభావము కానీ, క్యారెక్టర్ కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సహజంగానే కన్యా రాశి వాళ్ళకి అధిపతి బుధుడు కాబట్టి చాలా జాగ్రత్త మనుషులు, క్యాలిక్యులేటివ్ పర్సనాలిటీస్ అని చెప్పచ్చు, వ్యాపారవేత్తలు అని చెప్పచ్చు, గోప్యత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. తర్వాత ఎంటర్ప్రీనర్గా బాగా ఎదుగుతారని చెప్పచ్చు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ఈజీ మనీ యాక్సెస్ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు, బంధువులతో శత్రువులు ఇవన్నీ కూడా ఉంటాయనుకోండి. బట్ కన్యా రాశి వాళ్ళు చాలా ఇంటలెక్చువల్ అని చెప్పొచ్చు అండి. అంటే టాప్ క్లాస్లో ఉంటారనమాట. అంటే చాలా పాష్గా, ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకే మాట్లాడి డిగ్నిఫైడ్గా ఈ రకమైన క్యారెక్టర్లో మనం ఊహించుకుంటూ ఉండొచ్చు. అయితే వీళ్ళది భూమి యొక్క తత్వం అండి. అంటే జనరల్లీ స్టేబుల్ అనమాట. అంటే కన్యా రాశి వాళ్ళు మనం ఎలా అనుకోవచ్చు అంటే ఏంటమ్మా, ఒక ఎంటర్ప్రీనర్గా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లో ఊహించుకోవచ్చు. లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా తన పని ఏంటో, తన జాబ్ ఏంటో చూసుకుని వచ్చి సాయంత్రం ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి కరెక్ట్గా 8ంటికి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న 6ంటికి లేచి సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేసి ఇలాంటి తత్వం అనమాట. అంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవండి, సెక్యూర్డ్గా అలా వెళ్ళిపోతుంది లైనంతా. అలాంటి తత్వం కన్యా రాశి వాళ్ళది. అందుకే వీళ్ళది భూమి తత్వం అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్పిందమ్మా. అంటే స్టేబుల్గా, పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవండి. అంచెలంచెలుగా జీవితంలో ఎదగాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, రిస్క్ తీసుకోకూడదు, కింద పడకూడదు, 10 మందితో పేరు పెట్టించుకోకూడదు, అవమానపడకూడదు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. అయితే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి అసలు వీరి యొక్క క్యారెక్టర్ ఇంకెలా ఉంటుంది, ఏ ఆస్పెక్ట్స్లో ఎలా ఉంటుంది, తత్వం ఏం చెప్తుందో మనం చూస్తే, సెకండ్ వచ్చేసి తులారాశి అండి. అంటే వాయుతత్వము.
దీనివల్ల ఏంటి అంటే ప్రధానంగా డబ్బు అనేటువంటిది ఒకానొక టైంలో స్టేబుల్గా ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే సెకండ్ అనేది వాయువు కదా, ఐదర్ అలా కూడా కాదు, సేవింగ్స్ నిలబడదు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సెకండ్స్ అనేటువంటిది ఇన్కమ్ కంటే ఎక్కువగా సేవింగ్స్ సోర్స్ కాబట్టి. సో ఖచ్చితంగా డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా దేనికి విపరీతంగా, ఆరోగ్యానికి విపరీతంగా ఖర్చులు అవుతాయి, తండ్రి కోసం విపరీతంగా ఖర్చులు అవుతాయి, ఉద్యోగం కోసమో కెరీర్ కోసమో రివర్స్లో బాగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. సో బాగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఎవరైనా ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కన్యా రాశి వాళ్ళు ఎస్పెషల్లీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏంటి అంటే ద ఒరిజినల్ థర్డ్ హౌస్ అండి, అంటే వృశ్చికము జలరాశి. దీనివల్ల ఎప్పుడైతే వీళ్ళకి ఒక సిబ్లింగ్స్ తమ్ముడో చెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఎప్పుడూ రోదన, అంటే ఏంటి అంటే వాళ్ళ వల్ల ఎప్పుడు ఏదో ఒక బాధ ఇలాంటివి కలుగుతూనే ఉంటాయండి. కొలీగ్స్తో కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వృశ్చికం అనేది ఒరిజినల్ 8, అక్కడ చంద్రుడు నీచ స్థితి పడతారు. దీనివల్ల కొలీగ్స్తో ఇబ్బందులు రావడం కానీ, అక్కడ వీళ్ళ మీద చాలా జెలస్గా ఫీల్ అవ్వడం కానీ, ఏదో ఒక ప్రాబ్లం నెగిటివ్ షేడ్ అక్కడి నుంచి వస్తుంటుంది అనమాట. తర్వాత మనం చూస్తే అండి 4వ స్థానం 4th హౌస్ అనేటువంటిది ఎప్పుడు కూడా వీళ్ళకి ధనస్సు రాశి, అగ్నిస్థానము. దీనివల్ల ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి గృహయోగం వీళ్ళకు ఉంటుంది. అది కూడా నాకు తెలిసి ఒక 2+ ఉండొచ్చు అండి. అగ్ని తత్వం కాబట్టి అగ్ని అంటే ఎప్పుడు కూడా రవి అండ్ కుజుడు కూడా కాంబినేషన్ వస్తారు. సో దీనివల్ల ఏంటంటే ప్లాట్స్, స్థలాలు కొనడం, వాహనాలు కొనడం, ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. వ్యాపారాలు విస్తరించడం లాంటివి కూడా చాలా బాగుంటాయండి. వడ్డీ వ్యాపారం చేసి కూడా డబ్బు సంపాదిస్తారు వీళ్ళు. తర్వాత 5th హౌస్ చూస్తే కనుక ఈ 5th హౌస్ అనేటువంటిది వీళ్ళకి భూమి తత్వము, అది మకర రాశి, శని అవుతూ ఉంటారు. దీనివల్ల మంచి సంతానం కలిగిన తర్వాత వారి యొక్క అభివృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కన్యా రాశి వాళ్ళ యొక్క సంతానం. కానీ ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది అంటే మ్యారేజ్ విషయంలో వస్తుంది. వీళ్ళు స్వతహాగా చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోరు, కానీ వచ్చేటువంటి రిలేషన్ అలా రాదు. దానివల్ల వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. 4th and 7th లార్డ్, ఒక ఆయనేమో అగ్నితత్వం, ఒక ఆయనేమో జలతత్వం. చూడండి, ఎప్పుడైనా సరే కన్యా రాశి వాళ్ళకి 4th అంటే ఎవరవుతారని ధనస్సు, అగ్నితత్వం. తర్వాత మీనం అనేటువంటిది 7th స్పౌస్ అనమాట, మ్యారేజ్ హౌస్, అది జలతత్వం. ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడైతే అవుతుందో ఈ కన్యా రాశి వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఎలా అంటే ఆయన ఏదో తప్పు చేశారనో, లేకపోతే వగేరా 100 రకాలైనటువంటి ఎలిగేషన్స్ వస్తాయి. అది నిజం కాదు, బట్ ఆ బాధని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. గురువు ఎవరంటే కీర్తికి కారణం, పేరుకి కారణం, జ్ఞానానికి కారణం, తర్వాత డబ్బుకి కారణం. దానివల్ల డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. 4th అంటే కుటుంబం, 7th అంటే మ్యారేజ్ అండి. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, మెరిటల్ లైఫ్లో ప్రశాంతత ఉండదు, డబ్బు లాస్ అవ్వడం లాంటివి విపరీతంగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మ్యారేజ్ విషయంలో కనుక కన్యా రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే వాళ్ళు సంపాదించిన ఐశ్వర్యము, డబ్బు, పేరు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఓకే, అందుకే అంటుంటారమ్మా, ఒక్కొక్కసారి ఇంటికి అమ్మాయి వచ్చిన వేళ ఒక సామెత ఉంటుంది. అలా ఏంటి అంటే ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క ఎనర్జీస్ వల్ల ఇంటికి యజమానికో ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తికో అద్భుతమైన రాజయోగాలు పడతాయి. కన్యా రాశి వాళ్ళకి అది 90% నెగిటివ్గా ఉంటుంది ఛాన్సెస్. బట్ పర్సనల్ చాట్లో ఎక్కడో ఒకటి మీకు ఆ యోగం ఉంటే ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేసేస్తారు. బట్ ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. అష్టమాధిపతి అగ్నిస్థానము, తర్వాత ఆయన కుజగ్రహ సంచారము, అప్పులు, రుణ బాధలు మాత్రం ఇబ్బంది పెడతాయి. ఐదర్ లోన్స్, ఈఎంఐస్. మీకు 12వ స్థానాధిపతి రవి, అగ్నితత్వం, అష్టమాధిపతి కుజుడు, అగ్నితత్వం. రెండు కూడా ఏం చెప్తూ ఉన్నాయంటే ఐదర్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ, లేకపోతే అప్పుల వల్ల కానీ ఏదో సంథింగ్ పెద్దగా ప్రాబ్లం, ఇబ్బంది పడతారు. సో బెటర్ మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుని డబ్బులు ఖర్చు అవ్వకుండా చూసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. తర్వాత వాహన ప్రమాదాలు, లోన్స్, ఈఎంఐస్ విషయంలో అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి విపరీతంగా ఖర్చులు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడం మరింత మంచిదండి. సో ఏ రకంగా చూసుకున్నా కొంత ఫ్లక్చువేషన్స్ ఈ రాశి వారికి కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనీ ఫ్లోని ఆగిపోవడం అనేది చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. అసలు ఒక డే స్టార్ట్ అవ్వాలన్నా, డే ఎండ్ అవ్వాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే డబ్బు అనేది చాలా కీ రోల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఒక డబ్బు స్తంభించిపోతూ ఉంటుందో ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకవేళ కుటుంబ యజమానిదే కన్యారాశి అయ్యుండి వాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉంటుంటాయో ఈ ఆరాని డీక్లటర్ మనం చేసుకోవాలి అనుకున్న, ఆధ్యాత్మికంగా ఒక మంత్రోచ్చరణతో వాళ్ళకున్న ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో వాటిని పోగొట్టుకోవాలనుకున్నా మనం చేయించవచ్చు అంటారా? అవుతుందా? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వాళ్ళకి ఉండేటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే
2026లో కూడా జూన్ వరకు కూడా గురుబలం అనేటువంటిది లేదండి. బట్ ఈ మధ్యలో రవి కుజుల యొక్క ట్రాన్సిట్ వల్ల మంచి ఏదో ఒక రాజయోగం పాజిటివ్గా కనబడుతోంది. అయినప్పటికీ కూడా కొంతమంది యజమానులకి అంటే ఇంటి పెద్దలకి కానీ వాళ్ళకి కానీ మీరు అన్నట్టుగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తము కూడా ఎఫెక్ట్ అవుతారండి. సో పంచభూత క్రియ అనేటువంటిది ఎప్పుడైతే చేస్తారో ఏ రాశి వాళ్ళైనా సరే వారికి జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ, ఆ కర్మ ద్వారా వచ్చిన నెగిటివ్ వారా కొంతమందిని చూడండి అమ్మ ఉషా గారు, ఈ ఎదురుకుండానే ట్యాబ్లెట్ ఉంటుంది మెడిసిన్, వేసుకుంటే తగ్గిపోతుంది, వేసుకోమంటే వేసుకోరు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు అంటే అదొక మొండితనమో చేదస్తమో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కావచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది పూర్వజన్మ కర్మ నుంచి. అది వేసుకుంటే తగ్గిపోతుంది కానీ తగ్గనివ్వదుగా. లోపల ఉన్నటువంటి ఆత్మరాముడు తగ్గనివ్వడు. ఎందుకు? తగ్గిపోతే కర్మ ఎవరు అనుభవిస్తారు? తగ్గనివ్వరు. అలాంటి వాటి నుంచి బయటపడడానికే పంచభూత క్రియ అనేటువంటిది ఉపయోగపడుతుందమ్మా. సో ఒక రకంగా నెగ్లిజెన్సీ అనేది కూడా ఒక రకమైన కర్మ ఖచ్చితంగా అండి. అదే కదా ఏలినాటి శని, ఇవన్నీ కూడా బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం ఇలాంటి భావనలన్నీ కూడా శని వల్లే పుడుతూ ఉంటాయి. సో దానివల్లే పనుల్లో ఆలస్యాలు, పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం కానీ, ఏ పని పూర్తవకపోవడం కానీ, అసంతృప్తి, నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తాయండి? అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక నెగిటివ్ ఎనర్జీని ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే కొంత సెక్టార్ పీపుల్ మాత్రమే చూస్తారండి. ఇదంతా కూడా శని ఎఫెక్టెడ్. తర్వాత పంచభూతాల్లో ఈ భూమి అనేటువంటి సరిగ్గా లేని వాళ్ళు మాత్రమే దాన్ని చూస్తారండి. స్టేబిలిటీ కనబడదు అనమాట. ఎక్కువగా మానసికంగా ఎఫెక్ట్ అయిపోతారు జలరాశులు ఉండడం వల్ల. సో ఆ యొక్క ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బంది పడతారమ్మా. సో ఎవరైనా సరే ఈ పంచభూత క్రియని చేయించుకోవచ్చు అంటారు? తప్పకుండా అవుతాం. సో కన్యా రాశి వారి ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఈ పంచభూత క్రియ అనేది మీరు చేయించుకోవాలనుకుంటే డెఫినెట్గా ఉమాగారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఉమాగారి మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.